భరద్వాజ గారు, మొన్న జరిగిన ఎలక్షన్స్లో సినిమా వాళ్ళ పరిస్థితి చూసుకుంటే పోటీ చేసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి బంపర్ మెజారిటీ హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. బట్ ఇంకొక వ్యక్తి ఉన్నారు, రోజా గారు. రోజా గారి పరిస్థితి ఏంటనేది ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. వారు ఏమైనా మళ్ళీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, లేకపోతే టీవీ ఇండస్ట్రీకి ఏమైనా చూస్తారా, లేకపోతే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ది చెన్నైకి వెళ్ళే అవకాశం ఉందా? ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది బయట. అంటే ఎటు కదిలే పరిస్థితి లేదు ఆవిడకి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి ఆవిడ ఇండస్ట్రీ పీపుల్ అందరి మీద విమర్శలు చేశారు, ఇంక్లూడింగ్ చిరంజీవి. ఓకే, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఆవిడ ఒక రేవు పెట్టేసింది. ఇవి ఇప్పటికీ సర్క్యులేషన్లో ఉన్నాయి. ఓకే, ఆవిడ కామెంట్లు. ఓకే. సో ఈ కామెంట్ల తడి ఆరకుండా ఆవిడ్ని తీసుకుని రిస్క్ చేస్తామేమో అనేటువంటి భయం డెఫినెట్గా ప్రొడ్యూసర్స్లోనూ డైరెక్టర్లోనూ ఉంటుంది. ఓకే, అందుకని వీళ్ళెవరూ ఇప్పుడు ఆవిడని ఎంటర్టైన్ చేసేటువంటి మూడ్లో ఉన్నారని నేనైతే అనుకోను. అలాగే ఇంకొక మాట వినిపిస్తోంది, ఆవిడ తిరిగి జబర్దస్త్కి వెళ్ళిపోతారు, అక్కడ ఇంద్రజా అవుట్ రోజా ఇన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి కూడా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే, ఎందుకంటే ఆ వేదిక మీదకి ఇప్పుడు మళ్ళీ రోజాని పట్టుకొచ్చి, అంటే రాజకీయాలు జబర్దస్త్ ప్యారలల్గా నడుస్తున్నాయి అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకని డెఫినెట్గా ఆ ప్రయత్నం కూడా జరగదు. రెండోది, అక్కడ ప్లేస్మెంట్ ఇస్తే దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రొడక్షన్ హౌస్ నుంచి. అదొకటను జబర్దస్త్ని కూడా ఒకటి ఎక్స్ట్రా జబర్దస్త్ లేపేసి జబర్దస్త్ని కూడా స్ప్లిట్ చేశారు కదా. స్ప్లిట్ చేశారు, దాని వ్యూవర్షిప్పే తగ్గి ఉంది. పైగా నాగబాబు రోజా వాళ్ళిద్దరూ కదా ప్రారంభకులు దానికి. అవును, పైగా దాన్ని సక్సెస్ చూపించడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని పట్టుకొస్తే అదొక విచిత్రమైన కాంబినేషన్ అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాని ఆ ఏరియాలో ఎంటర్టైన్ చేస్తారని అనుకోలేము. తమిళనాడు వెళ్ళటానికి కూడా ఇబ్బంది ఉంది ఆవిడకి, ఎందుకంటే రజనీకాంత్ మీద కూడా ఆవిడ భారీ విమర్శలే చేస్తుంది. అంటే ఎన్టీఆర్ పురస్కారం ఇచ్చినప్పుడు చాలా, అంటే అసలు సందర్భం లేని వ్యవహారం. వాళ్ళు ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చారు, అక్కడితో వదిలేసి ఉంటే, జస్ట్ అభినందించి వదిలేసి ఉంటే సరిపోయేది. ఆయన ఆ వేదిక మీద ఎవరైనా సరే పిలిచిన వేదికని, ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడటం అనేది సంస్కారం. ఆ పరిధిలోనే మాట్లాడాడు రజనీకాంత్, అంతకు మించి ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయలే. కానీ చంద్రబాబు గురించి అనుకూలంగా ఒక్క మాట వినటానికి కూడా సిద్ధంగా లేరు వీళ్ళు. ఆ సిద్ధంగా లేకపోవడం వలన రజనీకాంత్ మీదే విరుచుకుపడ్డారు అందరూ. కొడాలి నాని విరుచుకుపడ్డాడు, రోజా విరుచుకుపడింది, పేరుని నాని కూడా తన సాయశక్తులా విమర్శించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగింది కాబట్టి ఇది రజనీకాంత్ మనసులో ఉంటుంది కదా, రజనీకాంత్ అభిమానుల మనసులో ఉంటుంది కదా. అవును, తమిళనాడులో తెలుగు తెలియక లేని పరిస్థితి ఉంది. తెలుగు డెఫినెట్గా అందరికీ వచ్చు, ఈవిడ ఏం మాట్లాడిందో అందరికీ తెలుసు. అందుకని ఈవిడ్ని తమిళ ఇండస్ట్రీ కూడా ఎంటర్టైన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఓకే, నేరుగా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో బయటకు వచ్చి కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఆ పార్టీకి లేదు. డెఫినెట్గా ఒక 3 నెలలు కనీసం ఆవిడ ఎక్కడా కనిపించకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళే అవకాశమే కనిపిస్తోంది. ఓకే, ఒక 3 నెలలు తర్వాత, అంటే నెమ్మదిగా పార్టీ ఎలాగో యాక్టివిటీలోకి వస్తుంది. అది పార్టీతో కొనసాగాలి అనుకుంటే ఆవిడ రాజకీయాల్లో కొనసాగుతూ జగన్తో పాటు ట్రావెల్ అవుతుంది. లేదు అనుకుంటే గనక టోటల్గా వైండప్ అయిపోవటమే. ఓకే, ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నా కానీ గ్యాప్ కావాలి. ముందు కూటమి సెటిల్ అవ్వాలి, కూటమి ప్రభుత్వం స్థిరపడాలి, ఈ ఉత్సాహ వాతావరణం అంతా సద్దుమణగాలి. ఆ తర్వాత ఏదైనా ఏడాది తర్వాతే ఆవిడ నిర్ణయం. ఓకే, ఈలోపు రోజాకి సంబంధించినటువంటి ఏ విధమైన కదలికలు ఎక్కడా కనిపించే అవకాశాలు అయితే లేవు. ఓకే.